హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారనుకుంటున్నారు. నేను బాగున్నాను. సో ఈరోజు నేను అమెరికాలో అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. అలాగని కట్టేటప్పుడు అవి ఎలా ఉంటాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ చెక్క ఇళ్ళు ఇప్పుడు కడుతున్నారు. ఓకే, వైట్ కనిపిస్తుంది కదండి, చెక్క రంగు కూడా కనిపిస్తుంది కదా, అలా ఉంటాయి అన్నమాట. కట్టిన తర్వాత ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇది అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనము అపార్ట్మెంట్స్ అంటే పెద్ద పెద్ద హైట్ ఉండవండి, ఇలాగా తక్కువ హైటే ఉంటుందన్నమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారు, మొన్న సినిమాకి వెళ్ళాం కదా, అక్కడ పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో ఏంటంటే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వ్డ్ పార్కింగ్ ఉంటుందండి. ఇది ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారన్నమాట. వాళ్ళ దాంట్లో ఎవరైనా పెట్టినా కూడా డబ్బులు ఫైన్ వేస్తారన్నమాట వాళ్ళు. అలాగని లీజింగ్ కోసం వచ్చినప్పుడు లీజింగ్ వాళ్ళకి కూడా ఒక సపరేట్ స్లాట్ పెట్టుకుంటారు. ఇది లీజింగ్ వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఉన్నటువంటి పార్కింగ్ స్లాట్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా నేను చిన్న తప్పు చెప్పాను. అదేంటంటే ఇది లీజింగ్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు, అంటే అక్కడ ఆఫీస్ ఉందండి. అంటే అపార్ట్మెంట్ ముందలే లీజింగ్ ఆఫీసులు ఉంటాయి. సో ఇక్కడ నో పార్కింగ్ అన్నారు, ఎవరు పెట్టుకోకూడదు. ఇది అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది. అది చెట్టు యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు చెట్లన్నీ ఆకులు లేవనుకుంటున్నారు కదా, ఇక్కడ చలికాలం ఉంది అనమాట. అది గడ్డి, అందువల్ల అది విండో, అది ఇది ఇలా ఉంటుంది. పైకెక్కే విధానము ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక్కోసారి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్సే ఉంటాయి అనమాట. అన్నీ చెక్కిళ్ళేనండి. ఇది కొట్టి చూపిస్తుందండి. ఇది రాలేకండి. మేము ఇంటికి వెళ్తున్నాం.